ఈ లోక సంబంధమైన దుఃఖం పెట్టుకునే వాళ్ళందరూ మనోవిచారంతో ఉన్నారు. పరలోక సంబంధమైన దుఃఖము రక్షణను కలగజేస్తుందంట. స్తోత్రం కలుగునుగా. ఈ లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగ చేయును. ఎందుకమ్మా నువ్వు చావాలనుకుంటున్నావు? చస్తే బాగుండని ఎందుకు అనుకుంటున్నావు? ఈ లోక శ్రమను అనుభవించలేక కదా, ఈ బాధలు అనుభవించలేక కదా మరణం వస్తే బాగుండని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దుఃఖపడువారు. ఏ దుఃఖం అంటే ఆత్మానుసారమైన దుఃఖపడువారు ధన్యులు. స్తోత్రం కలుగునుగా. అయ్యో నేను మందిరానికి రాలేకపోతున్నా అని ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయ్యో నేను ఆరాధన చేయలేకపోతున్నాను కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు. అయ్యో నేను వాక్యం చదవలేకపోతున్నాను బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయ్యో యేసయ్యా నీకోసం నేను బతకలేకపోతున్నానయ్యా అని ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. యేసయ్యా నీకోసం బతకాల్సింది కానీ నేను కింద పడుతున్నాను ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వారు దుఃఖము సమాప్తమవుగాక. కొంతమంది ఏ కాడికి ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా, ఆహారం కంటే ప్రాణము గొప్పది కాదా? వస్త్రము కంటే దేహము గొప్పది కాదా? పిల్లల గురించి, కుటుంబం గురించి, అప్పుల గురించి, డబ్బు గురించి, ఉద్యోగం గురించి, గర్భఫలం గురించి ఏడ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ లోక సంబంధమైన దుఃఖము కలిగి మరణాన్ని తెచ్చుకుంటున్నారు. కానీ ఆత్మ సంబంధమైన దుఃఖపడు వారు ధన్యులు.